హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా పొగాకు తోటను చూపిస్తున్నాను. ఇది వేసి ఒక నెల అయిందండి. నెలకే ఇంత బాగా గ్రోతింగ్ వచ్చింది. మేము మెయిన్ పొగాకు వేయనీకి కారణం ఏంటంటే ఉల్లిగడ్డ వేసాము, మిర్చి వేసాము. ఫస్ట్లో చామంతి కొంచెం అది లాస్ వచ్చింది. ఆనియన్లో పెట్టిన పెట్టుబడుల వరకు వచ్చినాయండి. మిర్చి కూడా అంతే. అందుకోసం అని చెప్పేసి ఇది 3 monthsలో క్రాప్ అయిపోతుంది, పెట్టుబడి తక్కువ అన్నారు. నిజంగానే పెట్టుబడి చాలా తక్కువ అండి. నార కూడా ఈ పంటని గవర్నమెంటే ప్రమోట్ చేసింది. నార వాళ్ళే ఇస్తారు, మనకి లాస్ట్లో నార ఇచ్చిన డబ్బులు వాళ్ళు పట్టుకుంటారు. మనం ఇది పంట వచ్చిన తర్వాత పంట డబ్బుల్లో ఆ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి మనకేమీ ఇబ్బంది ఏముండదు. మెయిన్ ఏంటంటే ఏవో తెలియని పంటలు వేసుకుని వస్తుందని ఆశపడడం కన్నా ఇలా గవర్నమెంట్ ప్రమోట్ చేసిన పంటలు వేసుకోవడం చాలా బెటరు. ఇది 3 నెలలకే అయిపోతుంది కాబట్టి మనకు పంట కాలం కూడా చాలా తక్కువ. ఈ పొగాకు రకం సిగరెట్ పొగాకు అండి. దీంట్లో వర్షాకాలంలో వేసే పొగాకు వేరే, చలికాలంలో వేసే పొగాకు వేరే. ఇది నవంబర్ నుంచి వేసుకోవచ్చు. నవంబర్, డిసెంబర్, జనవరి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. జనవరిలో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఒక నెలకే గ్రోతింగ్ బాగా వచ్చింది. 1 ఎకరాకి మేము 1 మందు సంచా వేసాము డిఏపి. 2 times ఏమో పైన స్ప్రే చేశారు. అది కూడా ఎందుకు స్ప్రే చేశారంటే అదేదో ఆకు బాగా ఇలా ముడుచుకుని పోయి ఉందండి. ఇట్లా తేటగా ఉండాలి, కానీ ఇలా ముడుచుకుని పోయింది. ఇది ఒక రోగం అంట. దీనికోసమని స్ప్రే చేశారు. ఇది రాకపోతే ఆ స్ప్రే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆకులకి ఇలా హోల్స్ పడకూడదు. ఇలా హోల్స్ పడితే మనకు ఆకు డ్యామేజ్ అవుతుంది. పంట 1 నెల 2 నెలలు ఇప్పుడు నెల చూసుకున్నాము, ఇంకొక నెల చూసుకున్నాం అనుకో, ఆల్రెడీ ఈ కింది ఆకులు ఇలా పండు కలర్లో వస్తే దీన్ని తుంచేసి తోరణాలలాగా కట్టుకోవచ్చుగా. ఇదో ఇలా పండులాగా రావాలి. ఇలా పురుగు పడకూడదు. పురుగు కనిపిస్తుందో లేదో, వాటికే మందు స్ప్రే చేసుకోవాల్సింది. మెయిన్ ఈ పంట ఎందుకు వేసుకోవడం అంటే గవర్నమెంట్ ప్రమోట్ చేసింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే 1 క్వింటా వచ్చేసి 18,000 నుంచి 25,000 వరకు అని చెప్పారండి. అంటే 18,000 నుంచి 25,000 మధ్యలో మనకి తీసుకుంటారు 1 క్వింటా. అది కూడా మధ్యలో ఎందుకు చెప్పారంటే ఆకు రకాన్ని బట్టి, మనం పంటను పెంచే క్వాలిటీని బట్టి లాస్ట్లో చూస్తారండి వాళ్ళు. క్వాలిటీ చూసి అది ఏ క్వాలిటీలో ఉందో, ఎలా పండించారో, దీనికి ఎంత రేట్ ఫిక్స్ చేయొచ్చు అనేది వాళ్ళు చూసి ఫిక్స్ చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం మనం బాగా చూసుకోవాలి. మేమైతే 1 ఎకరా పెట్టాము. మనం తెలియకోకుండా అయితే ఓన్గా వేయకూడదండి. ఇది వేసినా ఎవరు తీసుకోరు. దీనికి బయట మార్కెట్ అయితే ఏం లేదు, గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్లో నార దీనికి మధ్యలో వీళ్ళు ఉంటారు కదా, గవర్నమెంట్ నుంచి మీడియేటర్స్ ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నార తీసుకున్నామనుకో, వాళ్ళు వచ్చి ఎన్ని ఎకరాలు వేసామో, మనం ఎన్ని ఎకరాలకి నార తెచ్చుకున్నామని చెప్పేసి మన పాస్బుక్ జిరాక్సు, పాన్ కార్డు, ఆధారు, బ్యాంక్ అకౌంటు తీసుకుంటారండి. ఫస్టే వాళ్ళు రాసేసుకుంటారు మనం ఎంత వేసినామనేది. మనం ఎక్కువ వేసి తక్కువ చెప్పడానికి లేదు, తక్కువ వేసి ఎక్కువ చెప్పడానికి లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఎంత వేసుకున్నామో అంతే చెప్పాలి. వాళ్ళు తీసేసుకుని ఈ పంట ఇంత వేసారని వాళ్ళు రాసుకుంటారండి. మనం లాస్ట్లో మనం ఎన్ని క్వింటాలు అయినో వాళ్ళకి పట్టించామనుకో, మనకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. రిస్క్ ఏముండదు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రమోట్ చేసింది ఇంతని రేటు, ఖచ్చితంగా రేట్ ఫిక్స్ చేసిందండి. ఫిక్స్ చేసినందుకే మనకి పంట బెటర్ అని చెప్తున్నా నేను. మిగతా వాటికి వేరే పంటలకైతే మనం వేయాలి, రేట్ రాలేదని బాధపడాలి. బాధపడడం ఏంటండి, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 4-5 నెలలు పెంచుకుని తీరా మనం అమ్మేసరికి వాళ్ళు ఫిక్స్ చేసిన రేటుకే మనం అమ్ముకోవాలి. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మనకు రేట్ పోకపోయినా. ఒక్కోసారి పొలంలో పంట వదిలేసిన కాలం కూడా ఉన్నాయండి.
కాబట్టి మేమైతే ఎప్పుడూ ఈ పొగాకు వేయలేదు. ఈ సంవత్సరమే వేస్తున్నాము. 3 మంత్స్లో పంట అయిపోతుంది, బెటర్ ఆప్షన్ అనుకున్నాము వేరే పంటలతో పోలిస్తే. చూడాలండి, ఇయర్ బాగా వచ్చింది అనుకో నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాము. మేము తెచ్చేసిన తర్వాత మమ్మల్ని చూసి చాలా రైతులు, వేరే రైతులు కూడా వేశారు. అందరికీ పంట బాగా వచ్చి రేట్ బాగా వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఇప్పుడు కూడా వేయాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. జనవరే కదా, 3 మంత్స్లో అయిపోతుందంటే మార్చ్ ఎండింగ్ కల్లా పంట అయిపోతుంది. రిస్క్ ఏముండదు. రిస్క్ ఏంటంటే మనం ఆకు తీసేసి తోరణాలు కుట్టడమే ఒక రిస్క్. ఫస్ట్లో అయితే ఏముండదు. కాబట్టి పొగాకుని చూస్ చేసుకోండి. గవర్నమెంట్ వాళ్ళ మీడియేటర్స్ ద్వారానే వేసుకోండి, ఓన్గా ఏం వేసుకోవద్దండి. ప్లీజ్, మా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయినారండి. ఫుల్ వీడియోలు చూడండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు. అంతే ఈ వీడియో. బాయ్.